బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రపంచం నివ్వరపోయే ఘటన. ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ చేశాయి. అణుస్థావరంపై దాడి జరిగినట్లు ఇరాన్ రాయబారి ధృవీకరించారు. ప్రపంచం నివ్వరపోయే ఘటన. ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ చేశాయి. అణుస్థావరంపై దాడి జరిగినట్లు ఇరాన్ రాయబారి ధృవీకరించారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. ప్రపంచం నివ్వరపోయే ఘటన ఇది. ఇక ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అయితే అటాక్ చేశాయి. ఇక అణుస్థావరంపై దాడి జరిగినట్లు ఇరాన్ రాయబారి ధృవీకరించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరాన్ అణుస్థావరంపై అయితే దాడి జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఇరాన్ రాయబారి అయితే ధృవీకరించింది ఈ విషయాన్ని. ఇక ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై అటాక్ జరిగింది. అణు కేంద్రంలో అయితే రేడియేషన్ లీక్ అవుతుంది. ఇక రేడియేషన్ కొనసాగితే అయితే ఇరాన్లో చాలా నగరాలను ఖాళీ చేయించక తప్పదంటున్నారు యుఎస్. ఇక కొన్నాళ్ళుగా అయితే న్యూక్లియర్ ఆయుధాల తయారీలో బిజీగా ఉన్నారు. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ జరుగుతుంది. ప్రపంచం నివ్వరపోయే ఘటన ఇది. ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ చేశాయి. అణుస్థావరంపై దాడి జరిగినట్లు ఇరాన్ రాయబారి ధృవీకరించారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ప్రపంచం నివ్వరపోయే ఘటన ఇది. ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ కూడా చేశాయి. ఇరాన్లోని నతాంజ్ అణు కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ రాయబారి ధృవీకరించారు. ఇక అణు కేంద్రంలో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు వెల్లడించారు. అయితే రేడియేషన్ ఇలాగే కొనసాగితే మాత్రం ఇరాన్లోని చాలా నగరాలను ఖాళీ చేయించక తప్పదని యుఎన్ హెచ్చరించింది. కొన్నాళ్ళుగా న్యూక్లియర్ ఆయుధాల తయారీలో బిజీగా ఇరాన్ ఉంది. ప్రపంచం నివ్వరపోయే ఘటన చూస్తున్నాం మనం. ఇరాన్ పై అమెరికా, ఇరాన్ మిస్సైలతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ అణుస్థావరంపై అటాక్ చేశాయి. ఇక అణు కేంద్రంలో రేడియేషన్ లీక్ అవుతున్నట్లు వెల్లడించారు. అయితే రేడియేషన్ ఇలాగే కొనసాగితే ఇరాన్లోని చాలా నగరాలను ఖాళీ చేయించక తప్పదని యుఎన్ హెచ్చరించింది. కొన్నాళ్ళుగా అయితే న్యూక్లియర్ ఆయుధాల తయారీలో బిజీగా ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది మనకి.